ఓం గం గణపతియే నమః. దీని అర్థం విఘ్నాలకు అధిపతి అయిన వినాయకునికి వందనాలు అని. ఇది వినాయకుడిని పూజించడానికి ఒక శక్తివంతమైన మంత్రం. ఓం విశ్వం యొక్క ధ్వని, పరమాత్మ స్వరూపం. గం గణపతి బీజ మంత్రం. గణపతియే నమః, గణపతికి నమస్కారం. గణపతిని వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, సుముఖుడు వంటి పేర్లతో కూడా పిలుస్తాము. ఏ శుభకార్యం మొదలుపెట్టినా విఘ్నాలు రాకుండా కార్యాలు సకాలంలో విజయవంతంగా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడికి తొలి పూజ చేస్తాము. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్న వినాశకుడు. విఘ్నేశ్వరుడు గణాధిపతి. మరి గణాధిపత్యం ఎవరు చేశారో, ఎలా చేశారో తెలుసా? పరమశివుడు వినాయకుడికి గణాధిపత్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు కుమారస్వామి తానే గొప్ప అని తనకే గణాధిపత్యం ఇవ్వమని కోరాడు. పరమశివుడు ఒక పోటీని పెట్టారు. ఎవరు ఈ ముల్లోకాలను 3 సార్లు చుట్టి ముందు తిరిగి వస్తారో వారే గణాధిపతి అవుతారని చెప్పారు. ఆజ్ఞ విన్న వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి వేగంగా లోక సంచారానికి బయలుదేరాడు. కానీ వినాయకుడు తన భారీ శరీరం మరియు తన వాహనమైన చిన్న ఎలుకతో లోకాన్ని చుట్టి రావడం కష్టమని ఆలోచించాడు. కుమారస్వామి వెళ్ళిన ప్రతి చోట వినాయకుడు ముందుగా అన్ని పవిత్ర నదిలో స్నానం చేయడం కనిపించింది. కుమారస్వామికి ఆశ్చర్యం వేసింది. తనకంటే ముందుగా వినాయకుడు ఎలా వెళ్తున్నాడు అని. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, వారికి ప్రదక్షిణం చేస్తే ప్రపంచమంతటా ప్రదక్షిణం చేసినట్లే అని భావించాడు. వెంటనే భక్తితో తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. కుమారస్వామి ప్రపంచమంతా చుట్టూ వచ్చేసరికి వినాయకుడు అప్పటికే విజేతగా నిలిచాడు. తిరిగి వచ్చిన కుమారస్వామికి వినాయకుడి భక్తి, మేధస్సు తెలిసి వచ్చింది. తన తప్పు తెలుసుకొని వినాయకుడికే గణాధిపత్యం ఇవ్వమని శివుడిని కోరాడు. విఘ్నేశ్వరునికి తొలి పూజ చేయడం వలన మనకి విఘ్నములు, ఆటంకములు రావు. తల్లిదండ్రులను గౌరవించండి, సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు.